హలో క్రికెట్ ఫ్యాన్స్. సీఎస్‌కే 2 ఇయర్స్ బ్యాన్ అయింది. సీఎస్‌కే వాళ్ళు చీటర్సు అని ఐపీఎల్ స్టార్ట్ అయిన ప్రతి సంవత్సరంలో ట్రోలింగ్ అవి జరుగుతుంటాయి కదా! అసలు సీఎస్‌కేని 2 ఇయర్స్ అంటే 2015-2017 వరకు బ్యాన్ ఎందుకు చేశారో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అసలు ఐపీఎల్ అంటే ఏంటి? ఎప్పటి నుండి ఈ ఐపీఎల్ స్టార్ట్ అయింది? ఇవన్నీ తెలుసుకుంటేనే సీఎస్‌కే బ్యాన్ గురించి అర్థమవుతుంది. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ ఐపీఎల్‌ని 2018 నుండి స్టార్ట్ చేయడం జరిగింది. మొదటిసారిగా జరిగిన ఐపీఎల్‌లో కేవలం 8 టీమ్స్ మాత్రమే పాల్గొనడం జరిగింది. ఏంటా టీమ్స్ అంటే రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ 11 పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, డెక్కన్ చార్జర్స్. అయితే ఈ 2008లో జరిగిన మొదటి ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ఛాంపియన్స్‌గా, సీఎస్‌కే టీమ్ వాళ్ళు రన్నర్ అప్‌గా ఉండడం జరిగింది. ఇంకా అప్పటి నుండి ఎవ్రీ ఇయర్ ఈ ఐపీఎల్ జరగడం, అందులో డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ విన్ అవ్వడం, ఫారిన్ ప్లేయర్స్‌ని కూడా ఐపీఎల్‌లో తీసుకుంటారు. కాబట్టి ఐపీఎల్ క్రేజ్ నేషనల్‌గానే కాకుండా ఇంటర్నేషనల్ వైస్‌గా మన ఐపీఎల్ గురించి ఎక్కువ మంది తెలియడం, అందులోనూ ఇండియాలో క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువ ఉండడం, దాని మూలంగా ఐపీఎల్ క్రేజ్ అనేది పీక్ స్టేజ్‌కి వెళ్ళింది. ఇలా ఐపీఎల్ చాలా ఎవాల్యుయేట్ అవ్వడం వలన వారి వారి ఫ్రాంచైజ్‌కి మంచి బ్రాండింగ్ ప్లాట్‌ఫార్మ్ దొరికిందన్నట్టుగా చాలామంది ఐపీఎల్‌లో బ్రాండ్‌ని ప్రమోట్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకోవడం జరిగింది. దాంతో పాటు ఫ్యాన్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్రాంచైజ్ వాళ్ళు వివిధ రకాల బ్రాండ్స్‌ని వారి తరపున ప్రమోట్ చేయడం, దానివల్ల ఎక్కువ మోతాదులో డబ్బులని పొందడం జరిగింది. ఇంకేముంది, డబ్బులొస్తే ఎవరైనా ఊరుకుంటాడా? ఇంకా కావాలి, ఇంకా ఎక్కువ మొత్తంలో సంపాదించాలన్న అత్యాశతో ఈ స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి వాటిపైన ఆధారపడడం జరిగింది. ఏంటి ఈ స్పాట్ ఫిక్సింగ్‌లు, మ్యాచ్ ఫిక్సింగ్‌లు అంటే? మ్యాచ్ ఫిక్సింగ్ అంటే రేపు జరగబోయే ఏ వర్సెస్ బి అనే టీమ్స్‌కి మధ్య మ్యాచ్‌ని ముందుగానే ప్లాన్ చేసి పెట్టడాన్ని మ్యాచ్ ఫిక్సింగ్ అని, మ్యాచ్ జరుగుతున్న క్రమంలో బాల్ టు బాల్ లేదా ఓవర్ టు ఓవర్ ఏం జరగాలి అని అప్పటికప్పుడు ప్లాన్ చేయడాన్ని స్పాట్ ఫిక్సింగ్ అని అంటారు. మెయిన్ మ్యాటర్‌లోకి వస్తే బెట్టింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఉండే కొంతమంది బుకీస్ ఐపీఎల్‌లో సీఎస్‌కే లాంటి టీమ్స్‌కి డబ్బుల ఆశ చూపించి ఈ మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్టుగా బీసీసీఐ గుర్తించింది. అలా ఎలా గుర్తిస్తారు? ఎలా తెలిసింది వాళ్ళు ఫిక్సింగ్ చేశారని అంటే, మనం కూడా అప్పుడప్పుడు ఓడిపోయే మ్యాచ్ విన్ అయ్యారని, బాగా బౌలింగ్ చేసే బౌలర్స్ ఈరోజు మంచిగా బౌలింగ్ చేయట్లేదని, ప్రతి మ్యాచ్‌లో 200+ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసే బ్యాట్స్‌మెన్ ఎందుకు అస్తమానం ఇలా ఔట్ అవుతున్నాడు అని మాట్లాడుకుంటాం గదా! ఇలాంటి సస్పీషియస్ బిహేవియర్స్ వల్లనే ఎవరికైనా డౌట్స్ వస్తాయి. అలాగే బీసీసీఐ కూడా ఇలాంటి డౌట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ రావడం వల్లనే సీఎస్‌కే ఓనర్ అయినటువంటి గురునాథ్ మొయ్యప్పన్ ఫోన్ కాల్స్‌ని ట్రాక్ చేయడం, అందులో ఏం మాట్లాడారు ఇవన్నీ చెక్ చేసినప్పుడు తెలిసింది ఏంటి అంటే, సీఎస్‌కే ఓనర్ గురునాథ్ మొయ్యప్పన్ ఇంటర్నేషనల్‌గా కొంతమంది బుకీస్‌తో ఈ ఫిక్సింగ్ పెట్టుకున్నట్లు బయటపడింది. ఈ విషయం ముందు డైరెక్ట్‌గా సీఎస్‌కే ఓనర్ నుండి స్టార్ట్ అవ్వలేదు. కొంతమంది ప్లేయర్స్ స్పాట్ ఫిక్సింగ్ చేశారు అని తెలియడం వల్ల, ఏంటి ఈ స్టోరీ మొత్తం ఏంటో బయట పెట్టాలని ఇష్యూ మొత్తం సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళిన తరువాత జరిగిన కొన్ని నెలల ఇన్వెస్టిగేషన్ తరువాత అప్పుడు తెలిసింది ఏంటి అంటే, సీఎస్‌కే ఓనర్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ఓనర్ ఇద్దరు ఈ కుంభకోణంలో మెయిన్ పర్సన్స్ అని బయటపడింది. ఈ విషయం తెలియగానే బీసీసీఐ ఈ 2 టీమ్స్ పైన 2 సంవత్సరాల బ్యాన్‌ని విధించడం జరిగింది. దాంతో పాటు సీఎస్‌కే ఓనర్ అయినటువంటి గురునాథ్ మొయప్పన్ని మరియు రాజస్థాన్ రాయల్స్ ఓనర్ అయినటువంటి రాజ్ కుంద్రాని లైఫ్ టైమ్ బ్యాన్ చేయడం జరిగింది. లైఫ్ టైమ్ బ్యాన్ అంటే ఏంటి? అంటే ఇంకోసారి క్రికెట్‌లోకి ఏ టీమ్‌లో ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళ ఓనర్‌షిప్‌ని రద్దు చేయడం అన్నమాట. అయితే నేను ముందుగా చెప్పానుగా, కొంతమంది ప్లేయర్స్ సస్పీషియస్ బిహేవియర్ వల్ల ఇదంతా బయటపడింది అని. ఆ ప్లేయర్స్ ఎవరు అంటే శ్రీశాంత్ నాయర్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్. ఈ ముగ్గురి కారణంగానే ఈ మొత్తం కుంభకోణం బయటపడడం జరిగింది. సరే, అయితే వీళ్ళు నిజంగానే స్పాట్ ఫిక్సింగ్ లాంటివి చేశారా అంటే, కోర్ట్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం తెలిసింది ఏమిటి అంటే, ఈ ప్లేయర్స్‌కి ఆ ఫిక్సింగ్‌కి ఎలాంటి సంబంధం లేదు అని కోర్టు తేల్చి చెప్పడం జరిగింది. అంటే మొత్తం జరిగిందంతా సీఎస్‌కే అండ్ ఆర్ఆర్ ఓనర్స్ వల్లనే కాబట్టి, వాళ్ళని 2 ఇయర్స్ 2015-2017 వరకు బ్యాన్ చేశారు. అయితే ఈ మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ లాంటివి, ఈ బెట్టింగ్‌లు, ఈ బుకీస్‌కి లొంగిపోవడం లాంటివి 2013లో జరిగాయి కాబట్టి, అప్పటికి ఇంకా ఈ అప్‌డేటెడ్ టెక్నాలజీ అనేది, డిజిటల్ మీడియా అనేది చాలా తక్కువ. అంటే ఇప్పటితో కంపేర్ చేసుకుంటే, అంటే 2024, 2025తో కంపేర్ చేసుకుంటే 2013కి అప్పటికి ఇక అప్‌గ్రేడ్ అవ్వలేదు కాబట్టి ఇలాంటివి జరిగాయి. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఈ 2 ఇయర్స్ బ్యాన్ గురించి ప్రతిసారి సీఎస్‌కేనే లాగుతారు కానీ, ఆర్ఆర్ కూడా ఈ 2 ఇయర్స్ బ్యాన్ అయింది కదా! ఎందుకు తెలీదు అనంటే, తెలీదు. ఎందుకంటే అప్పటిది ఆర్ఆర్‌కి అంత ఫ్యాన్ బేస్ లేదు. సీఎస్‌కే అయితే చాలా ఫ్యాన్ బేస్ ఉంది.
ఎందుకో మనందరికి తెలుసు ధోని ఉండడం వల్ల. సో, ఇందులో మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఈ ఫిక్సింగ్‌కి ఆ 2 టీమ్స్‌లో ఆడే ప్లేయర్స్‌కి ఎలాంటి సంబంధం లేదు. ఉన్న ఫాల్ట్ అంతా ఓనర్స్‌దే కాబట్టి, ఇప్పటి నుండైనా ఈ నిజం తెలుసుకొని, ఆ టీమ్స్‌లో ఆడే ప్లేయర్స్‌ని బ్లేమ్ చేయడం ఆపేద్దాం. సరేనా? అయితే ఈ సీఎస్‌కే, ఆర్ఆర్ 2 ఇయర్స్ బ్యాన్ గురించి నేను ఇయర్స్ అవి మెన్షన్ చేయకుండా, ఈ ఇష్యూ కోర్ట్స్ వైస్‌గా వెళ్ళినప్పుడు ఎలాంటి కమిటీలు బీసీసీఐ అమలు చేసింది, వాటి నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇవన్నీ కనిపెట్టారు అనేది నేను మొత్తం అంటే డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే లెంతీ అయిపోతది వీడియో. చూడడానికి కూడా బోర్ కొడతది. మనకు కావాల్సిందేంటంటే అసలు సీఎస్‌కే బ్యాన్ ఎందుకయింది? ఆర్ఆర్ ఎందుకు బ్యాన్ అయింది 2 ఇయర్స్ అనే పాయింట్ తెలియాలి కాబట్టి బ్రీఫ్‌గా అంటే సూక్ష్మంగా మనకు అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఒకవేళ డీప్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఎవరికి తెలీదు అందరికి గూగుల్‌లో కొడితే తెలుస్తుంది. కానీ అవసరం లేదు. ఇదే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ సరిపోతది. సీఎస్‌కే, ఆర్ఆర్ బ్యాన్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇంత మాత్రం చాలు. సో, ఇదన్నమాట సీఎస్‌కే మరియు ఆర్ఆర్ టీమ్స్ బ్యాన్ గురించి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.